ఇదో తిప్పు తిప్పురా. చెప్పాలి చూసావు ఆసు రాజు రాని కేతే ఆగరా. కలర్ రా కలర్. ఆగరా నాయన పూర్తిగా 3 ఆసులు రా నాయన 3 ఆసులు. ఆగు ఈడ అవకాశం ఉంది ఆడ అవకాశం ఉంది నీకు 3 ఆసులు ఎలా వచ్చాయి ఏం బిడ్డ? ఏమో నాకేమో పేకలో అచ్చులో తప్పు. తప్పు ఇద్దరా నింపది. ఏం బిడా ఏమనుకున్నావు? రక్తం తాగుతాం బిడ్డ. ఏమిట్రా ఇది? చెమటోడ్చి సంపాదించడం ఇలా చీట్ల పేకల్లో తగలేసుకున్నా సిగ్గులేదు? చూడుగురు ఈడు మరి అన్యాయంగా ఆసులన్నీ వేసేసుకుంటున్నాడు. ఏమిటి బాబా ఇది? రాత్రం పగళ్ళు గాడిద బరువు లాగుతూ పొట్ట పోసుకునే వాళ్ళ దగ్గర నీ చక్కని వేషాలు. కష్టపడి చెమటోడ్చి కాస్త మనిషిల బ్రతకలేవు. ఏమిట్రా? ఏమిటి బాబా ఇది? నాకెందుకు? ఎవరి డబ్బాలు పిచ్చే బావా? ఎక్కడమ్మా ఎక్కండి. అమ్మా నీ కళ్ళకు నేను అమ్మలా కనపడుతున్నానా? తప్పమ్మా తప్పు. ఎక్కు తల్లి. మళ్ళీ తల్లి అంటావు? తల్లి కాకపోతే చిన్న బుల్లి. ఎక్కండి. ఎక్కడికి? కమిషనర్ గారు బంగ్లా. ఓహో రే కేతిగా స్కూల్ వదిలి పెట్టారా? పిల్లలు కూడా తీసుకురండి. బావా కొంచెం గాలి పడించుకో. బేడా బేడా? ఇదేంటమ్మా 3 మైళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది బాడేస్తారా? రూపాయలు చూసావా? ఇది ఎవరి అనుకున్నా? ఇంకొకడైతే దమ్ముడు ఏడుస్తున్నా మోసుకొని పోతాడు. దిగుబడి కానీ బేడిస్తుంటే ఏమిటా మీరు కూడా? అమ్మగారు రండమ్మా రండమ్మా. చేయబట్టిందమ్మా. ఈ బేడా నీళ్ళు ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక సేరు బఠానీలు కొనుక్కుని బాగా ఊరి మా బట్టి రిక్షా వాళ్ళని చంపండమ్మా. ఏంటా మాట్లాడు? ఏం లేదమ్మా. గోళ చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు, 3 మైళ్ళు రిక్షాలో తిరిగి ఈ ముసలిని బాగా డబ్బులు వచ్చింది. నీ పేరేంటి? రిక్షా రావుడు అంటారు బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? తెలుసు బాబు, పోలీస్ కమిషనర్ గారు ఇంటి ముందని. పోరా పిచ్చాడా, ఇచ్చింది ఏదో తీసుకుని పో, లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కూలికి గారానికి కూడా చెప్తావు. పోలీస్ కమిషనర్ గారి ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా? ఏం చెప్పు. సాయంకాలం టీ పార్టీ జరుగుతుంది, నేను ఇన్విటేషన్ పంపానులే, అప్పుడు రా నాయన. నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది, నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది. అప్పుడే వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఈ పార్టీలు అవి అంటే నాకు అంతగా ఇష్టం లేదు. కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పట్టుబట్టు కూర్చున్నారు. సరే, నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను. ఆహ్వానించిన మా రాణికి, మా కుమారులకు, విచ్చేసిన మీకు నా కృతజ్ఞత. ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా 20 సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాను. కానీ అంతగా ఫలించలేదు. మేము ప్రజలకు వ్యతిరేకులమని, అన్యాయంగా అధికారాన్ని చెలాయించే ఆఫీసర్లమని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది. యథార్థానికి అది ధర్మం కాదు. మేము కూడా ప్రజా స్నేహితులమని, ప్రజా సేవకులమని పబ్లిక్ గుర్తుంచుకోవాలి. మీ సహకారం, మీ విశ్వాసం లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు, పోలీసులు కలిసిమెలిసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అచిరకాలంలోనే అరికట్టవచ్చు. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడువరాదు. నాన్న రాధా!
ఇంకా నిద్రపోలేదామా? నిద్రపోలా? మీరు వచ్చి జోకొట్టంటే ఎలా నిద్రపోతుంది? బాగా అలవాటు చేశానండి. లక్ష్మి, మోహన్ ఫోన్ చేశాడా? లేదు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. భోజనానికి రావయ్య అంటే అన్నే రాని వదిన అంటాడు. పోనీలే, చదువుకొని బాగా చదువుకొని. ఇది 1, 2, 3 మోహన్ స్కూల్ ఫీజు. మరి ఇంటి ఫీజుకు? రూపాయి చిల్లర మిగిలింది. సరిపోతుందో లేదు? అదే సరిపోతుందిలేండి. ఏమో, ఏం సరిపోతుందో. దేవుడిచ్చినంత లేదనకుండా పొదుపుగా సంసారం దిద్దుకొస్తాను. నువ్వు నిజంగా దేవత లక్ష్మి. మోహన్, తమ్ముడు వచ్చావన్నయ్య? ఇదిగో ఈ ప్యాంట్ తొడుకో. కొత్త పంట కొన్నావా? తొడుక్కోరంటుంటే ఇప్పుడు ఎందుకన్నాయా? ఎందుకంటే ఈ డ్రెస్ ఇది ఉన్నాయిగా. ఏమన్నా నేను ఒక దత్త పట్టను. అదే ఉతుక్కోవటం తొడుక్కోవటం. ఇలా ఉతుక్కోవటంతో కాలం అంతా అయిపోతే మరి ఎప్పుడు చదువుతావురా? యూనివర్సిటీలో ఫస్ట్ ఎలా పాస్ అవుతావురా? అన్నయ్య, ఎప్పుడు నా గురించి నా చదువు గురించే గాని నీ గురించి ఒక్కనాడే ఆలోచించేవన్నయ్య. ఏమిటి ఆలోచించింది? ఏమిటేమిటన్నయ్య? పొద్దు పొడవక ముందు పోతాం, అర్ధరాత్రి దాకా కష్టపడతాం, ఎండా వాన తిండి తిప్పలు ఏమి చూసుకో. రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలన్నయ్య? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాం, రేపటి నుంచి నువ్వు రోజుకి 6-7 గంటల కన్నా రిక్షా లాగడానికి వీల్లేదు, అంతే. 6-7 గంటల్లో వచ్చే కూలితో నీ సంసారం ఎలా గెలుస్తుంది? నీ చదువు ఎలా సాగుతుంది? అదే చెప్తున్నా అన్నయ్య, రేపటి నుంచి 4 పిల్లలకి ట్యూషన్ చెప్తాను. ఆ డబ్బుతో ఏమిటి నిక్షేపం లాంటి నీ చదువు మానేసుకుని ఇంకోలో చదువు చెప్తావా? ఒరే, ఇలాంటి వెరివేరి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువుకో. నా తప్పు నేను పడతాను. అన్నయ్య, నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షా లాగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. అరే మోహన్, నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా? నీకు నాకు భేదం ఏమిటి తమ్ముడు? నువ్వు బాగా చదువుకున్న వృత్తిలోకి వస్తే రిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నా. ఆ అన్యాయాలను అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖను ఏర్పాటు చేసింది. నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పెట్టి నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయం ఎదుర్కొని వాళ్ళకి ఎంతో ఉపకారం చేయొచ్చు తమ్ముడు, ఎంతో ఉపకారం చేయొచ్చు. అన్నయ్య, నేనే గనక పోలీస్ ఆఫీసర్ని అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. అది నా విధి. అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు. ఏంటి అన్నదమ్ములిద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అవతల అన్నం చల్లారిపోతుంది. అన్నం మాటకే లక్ష్మి, చూడు, ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చేయాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది. ఇప్పుడు తీరిపోయింది. మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్యాయంగా అధికారం చలాయించడానికి కాదు సుమా, నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి. అన్న శ్రమజీవి తమ్ముడు, ఆ శ్రమజీవుల కష్ట సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్ ఏమంటాం? శ్రీరామచంద్ర, ఈ అన్నదమ్ములిద్దరు ఇలాగే అన్యోన్యంగా ఉండేటట్టు